నమ శివాయ. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. శ్రీ దక్షిణామూర్తి ప్రార్థనము. సర్వలోక గురు వందే విద్యానాదం సుది దైవత్వం దక్షిణామూర్తి ఈశానం వటచ్చ సమాశ్రితం. 18 విద్యులు దొరి ప్రసన్న దైవములో లోకములో అంతటి నివసించే సుధీమణులకు ఆచారుడైన కైలాసముపై వటవృక్షము క్రింద సమాహీరుడే సమస్త చరాచరాలకు సగు దక్షిణామూర్తి మొక్కుచున్నాను. శ్రీ నీలకంఠ శివాచార్య ప్రార్థన. నీలకంఠ గురుం వందే బ్రహ్మసూతార్థ కో ఇదం విశ్వేశ్వర సుతం సర్వ మంగళాపతి గద్రం గౌతమీతీర విభ్రాజ కాళేశ్వరం నివాసనం ప్రస్థాన త్రయకర్త గౌతం శైంగం. వ్యాసమహర్షితో బ్రహ్మసూత్రములతో యథార్థము విసర్జించుచున్నాను. గోదావరి తీరమున విలసిల్లే కాళేశ్వర క్షేత్రమినందు నివసించేవాడును. విశ్వేశ్వర ఆరాధులు వారి కుమారుడైన సర్వమంగళైన సాధీమతలికి ప్రాణనాథుడైన ఉపనిషదితైన బ్రహ్మసూత్రములు భాష్యములు రచించేవాడు శ్రీ మధ్వాది శంకరాచార్య వారి కంట సుమారు. బ్రహ్మవిష్ణు కలాం నందీశ్వరుడితో ఆహ్వానించెను. పూర్వకాలమున ఒకప్పుడు నారాయణుడు తన అనుచరులతో సేవింపబడితే దైవశమున శేషశయనమునందే నిద్రించుచుండగా లోకపితాదుడైన బ్రహ్మదేవుడు సహజముగా అచ్చటి వచ్చి సర్వసుందరుడైన నారాయణుని ఇట్లు ప్రశ్నించెను. ఓయి, నీవు గర్వించే ముందున్న నన్ను కూడా చూడకుండా మనగాని వలె పడుకుయున్నావు. నువ్వు ఎప్పటికైనా వివేకము కలిగి మెలుగు చెందు. నీ ప్రభువైన నన్ను గౌరవించు. ఎవడైతే అహంకారపూరితుడైన తను ఇంత కరుణించి మహానీయైన గౌరవింపబడ అటు ద్రోహికి గొప్ప ప్రాయశ్చిత్తం విధించబడుచున్నది. యాతాదృశ్యంబగు బ్రహ్మవాక్యము ఆకర్షించే మహావిష్ణుని క్రుధుడు లోలోల క్రోధము అణుచుకుని పరమకాంతుని వలె నటించుచు, నాయన బ్రహ్మదేవా, నీకు స్వాగతము కాక, రమ్ము పీఠమునందు కూర్చుండమని. నీ ముఖము ఎందుకు వెలవెలపోయినది? నీ చూపులకు వ్యత్యాసముగా నన్ను బ్రహ్మదేవుని చూస్తూ ఇటు సందర్భం అంతస్తు బృహసత్వం అని నారాయణి నైజ లక్ష్మణకు నిదర్శనముని గ్రహింపవలెను. బ్రహ్మ వచ్చ విష్ణు కాలవేగము అనుసరించి గొప్ప అభిమానమున్న నేనెవరినో తెలియదా? చరాచర ప్రపంచమునకు పితామహుడైట నన్ను కాపాడువాడు కానీ కూడా నేను అని గ్రహింపు. విష్ణు, నాయన, ఈ జగమంతికు నన్ను ఆశ్రయించుచున్నది చోరుని వలె నీ ప్రభువు అని భావించున్నాను. నాభి కమలము నుండి జనించడం నాకు కుమారుడవదు. ఇట్టి నిన్ను నీకు ఎంగుగా వ్యర్థముగా మాట్లాడుచున్నావు. ఈ విధముగా నేను శ్రేష్ఠుడనే, నేను పరాశరుడని పరస్పర వాదించుకుంటున్నాం. బ్రహ్మ విష్ణువులకు యుద్ధము అనివార్యమైనది. అమరులకు హంసవాహన పక్షవానులకు వండర్లు హింసించుచు ఉద్దేశంతో పోరాటమును ప్రారంభించారు. అతని దేవతలు విమానంలో అధిష్ఠించి ఇది విష్ణువులకు యుద్ధమని చూడగోరి ఆకాశమున కరుణించి మరియు వారిపై పుష్పవర్షములు కురిపించెను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.